సో ఇప్పుడు ఆమెని మీరు అనరాని మాటలు అన్నారు, కంచం మంచం అనేదో వీడియో ఏదో ఒకటి వైరల్ చేస్తా గీడనిదో మా అమ్మ గీనే ఉంది కదా, కంచం పొత్తు మంచం పొత్తు అని అంటారు. సామెత ఒకటి ఉంటది తెలంగాణ ఊర్లలో. అంటే మీకు మాకేమన్నా సుట్టరికం ఉందా? మంచం పొత్తు అంటే మీ పిల్లగాన్ని మాకు ఇస్తున్నారా, మా పిల్లని మీకు ఇస్తున్నారా అనేది వియ్యం పొత్తు. అది వాళ్ళ భాష ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ మా భాషలో అయితే గిదే. సో మీరు నెగిటివ్ యాంగిల్లో ఆమెని ఆమె ఏమన్నా ఐశ్వర్యరాయ్ గారు ఆమెతో నెగిటివ్ గా పాజిటివ్ గా పెట్టుకోవడానికి అలా ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా. అలా ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లు గట్టిగా ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచేని ఓట్లు కూడా లేవు. వాళ్ళు తానా 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధాన్ని నిర్వీర్యం చేయడానికి ఆమె గూండాలతోటి అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ ఎప్పుడు మీ ఆఫీస్ లో ఇంత రక్తపాతం ఈ వ్యవహారం ఎప్పుడు లేదు. గతంలో కూడా అటాక్స్ జరిగినట్టున్నాయి, కానీ మీ మీద మీరు చేసే ప్రయత్నం మీరు చూడండి. వీళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, వాళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, మేము నమ్ముకుంది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని. ఇక్కడ మా కోనపూర్ రాములు, మా సాంబశివుడు రక్తపాతంలోనే కదా ముద్దలై కనిపించింది. మా బెల్లి లలిత రక్తపాతమే కదా, మా ఎర్ర సత్యం అన్న రక్తపాతమే కదా, మా మారోజు వీరన్న రక్తపాతమే కదా. వీళ్ళు రక్తపాతాలను నమ్ముకున్నారు, మేము ప్రజలను నమ్ముకున్నాము. వీళ్ళ ఆగడాలు ఎక్కువ రోజులు సాగాయి. ఇవాళ మేలుకున్నాం ప్రజలమంతా.